ప్రపంచంలో గొప్ప దైవజనుడు ఆయన. కొన్ని లక్షల మందిని ప్రభు తట్టు నడిపించాడు, కొన్ని లక్షల మందిని. ఏది? రేడియో ద్వారా వాక్యాలు చెప్పి, రేడియో ప్రసంగాల ద్వారా అనేక లక్షల మంది ఆత్మల్ని ప్రభు దగ్గరికి నడిపించిన గొప్ప సువార్త యోధుడు. ఆమెను చెప్పండి గట్టిగా. అలాంటి గొప్ప దైవ సేవకుడు ఆయన. ప్రస్తుతానికి లేరు, మహిమలో చేర్చబడ్డారు. అయితే ఈయన పేరు బిల్లీ గ్రహం గారు. అద్భుతమైన దైవజనుడు. ఈరోజు మన తెలుగు రాష్ట్రాల్లో గొప్పగా వాడబడుతున్న చాలామంది సేవకులకి ఈయన ఇన్స్పిరేషన్. ఈయన చాలామంది సేవకులు చెప్తే విన్నాను, నేను బిల్లీ గ్రహం గారిని నాకు ఆ స్ఫూర్తిగా తీసుకొని నేను సేవ చేస్తున్నానండి అని గొప్ప దైవ సేవకులు చెప్తే విన్నాను నేను. అలాంటి గొప్ప దైవజనుడు ఈయన. లక్షల మందిని రక్షణలో నుండి నడిపించిన గొప్ప సువార్థికుడు అని చెప్పొచ్చు. ఒకసారి ఒక టీవీ యాంకర్ ఈయన దగ్గరికి వచ్చి అడిగింది, అయ్యా, లక్షల మంది మీరు వాక్యం చెప్తుంటే రావడానికి కలిగిన కారణాలేంటి? మీ పరిచర్య ఇంతగా అభివృద్ధి పొందడానికి కారణాలేంటి మీరు చెప్తారా అంటే ఆయన అన్నాడు, 3 కారణాలు ఉన్నాయి నా పరిచర్య అభివృద్ధి పొందడానికి అన్నాడు. స్తోత్రం చెప్పండి. అవునయ్యా, అయితే చెప్పండి అని చెప్పి మైకు ఆయన ఒక నోటి దగ్గర పెడితే ఆయన ఏమన్నాడో తెలుసా? మొట్టమొదటి కారణం ఏంటో తెలుసా నా పరిచర్య అభివృద్ధికి? ప్రార్థన అన్నాడు. సరే సార్, రెండో కారణం ఏంటి చెప్పండి అంటే, రెండో కారణం చెప్తున్నాను రాసుకో, ప్రార్థన అన్నాడు. రెండోది కూడా ప్రార్థన అండి? ఎస్, రెండోది ప్రార్థనే. మరి మూడోది చెప్పండి సార్ అని చెప్పి అడిగితే మూడోది కూడా అన్నాడు, ప్రార్థన అన్నాడు. అంటే ఆయన పరిచర్య అభివృద్ధి, విస్తారంగా అభివృద్ధి పొందడానికి కలిగిన కారణం ఏంటి అంటే ప్రార్థన. సంఘంలో ప్రార్థన లేదనుకోండి, విశ్వాసులలో ప్రార్థన లేదనుకోండి, సేవకులమైన మా జీవితంలో ప్రార్థన లేదనుకోండి, సంఘం అభివృద్ధి పొందడం అసాధ్యం.